జాతకాలకి పెళ్ళి అయ్యే అవకాశం ఉందో తెలుసుకుందాం. దీనిలో ఉదాహరణకి సపోజ్ మీ జాతకంలో అంటే మీ జాతకం అంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేకపోతే మీరే చూసుకున్నట్టే మీది కానీ జాతకంలో రాహువు చంద్రుడితో కలిసి ఉన్నా, రాహువు సూర్యుడితో కలిసి ఉన్నా, పాయింట్ నోట్ చేసుకుంది కలిసి ఉందా లేదా అని. అలానే కేతువు చంద్రుడితో కలిసి ఉన్నా, అలాగే కేతువు సూర్యుడితో కలిసి ఉన్నా, అలాగే మీ జాతకంలో 3వ స్థానంలో ఏదైనా పాపగ్రహం అంటే ఏంటి? శని, సూర్యుడు, కుజుడు, రాహువు, కేతువు. ఈ 5 గ్రహాలని మనం సహజంగా పాపగ్రహాలు అని అంటాము. ఈ 5 గ్రహాల్లో ఏ ఒక్క గ్రహం మీకు 3వ స్థానంలో ఉన్నా, అలాగే మీ 9వ స్థానంలో కూడా సేమ్ అవే పాపగ్రహాలు ఉన్నాయా లేవా అని చూడండి. దీంతో పాటుగా ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఒకవేళ మీ జాతకంలో 7వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ శని ఉన్నారేమో చూడండి. దాని తర్వాత మీ జాతకంలో 2వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ కుజుడు ఉన్నారేమో అని కూడా చూడండి. ఉంటే మీరు చక్కగా వచ్చే సంబంధం ఎలాంటి వాళ్ళు సెట్ అవుతారు అని అంటే ఇదే కాంబినేషన్స్ ఆల్మోస్ట్ అవతల వారి దాంట్లో కూడా ఉంటాయండి. ఇలా ఉన్న సంబంధాలకి మనకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి క్లియర్గా. సో ఇక్కడ అబ్బాయి అని చెప్పేసి నేను 2 ఇవి వేసాను, మీకు జాతకాలు ఇస్తాను. దానిలో మీరు చూసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ అబ్బాయిది చూడండి చక్కగా క్లియర్గా ఒకటి అనేది ఏంటంటే లగ్నం 2 గీతలు కొట్టుంటండి. లగ్నం దగ్గర నుండి మీరు డైరెక్ట్గా ఇలా కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే మీ లగ్నం నుండి 3వ స్థానంలో ఏ గ్రహం ఉందో చూడండి. అలాగే మీ జాతకంలో చంద్రుడు రాహువు కానీ, తర్వాత కేతువు చంద్రుడు కానీ, లేదంటే సూర్యకేతువులు కానీ, సూర్యరాహువుల కాంబినేషన్ కానీ ఉందేమో చెక్ చేయండి. అలానే మీ 7వ స్థానం 12వ స్థానంలో శని ఉన్నారేమో చూడండి. 2, 6 స్థానాల్లో కుజుడు ఉన్నారేమో చూడండి. ఒకవేళ మీ జాతకంలో ఇలానే ఉంది అని అనుకోండి. ఇక్కడ మీకు చాలా క్లియర్గా నేను డిస్ప్లే చేశాను చూడండి. సో అబ్బాయిది అమ్మాయిది అని చెప్పేసి పెట్టాను. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా నేను ఈ జాతకంలో చాలా క్లియర్గా ఇచ్చాను చూడండి. అబ్బాయి జాతకంలో 3వ స్థానంలో రాహు ఉన్నారు అంటే వచ్చే అమ్మాయి జాతకంలో మ్యాక్సిమం 3వ స్థానంలో రాహు. ఇందాక నేను కండిషన్స్ అన్నీ చెప్పాను కదా, ఈ కండిషన్స్ అన్నీ ఆ అమ్మాయి జాతకంలో కూడా సర్వసాధారణంగా ఉంటాయి. అంటే 3వ స్థానంలో రాహు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ, శని కానీ, సూర్యుడు కానీ, ఇలా ఈ పాపగ్రహాలన్నా ఉండాలి. లేదంటే 9వ స్థానంలో అయినా సరే ఏదైనా పాపగ్రహాలు ఉండాలి. ఇక్కడ ఈ అబ్బాయికి అమ్మాయికి చక్కగా చాలా క్లియర్గా ఏమైందంటే అబ్బాయి జాతకంలో 3వ స్థానంలో రాహు ఉన్నారు, అలాగే అమ్మాయి జాతకంలో 9వ స్థానంలో శని ఉన్నారు. కాబట్టి ఈ 2 జాతకాలకి పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్లో ఏమైందంటే 7వ స్థానంలో అబ్బాయికి శని ఉన్నారు, అలాగే అమ్మాయి జాతకంలో ఏమైందంటే ఎక్కడో ఒక స్థానంలో చంద్రుడు రాహువు కలిసి ఉన్నారు. ఈ 2 జాతకాలకి కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎంతవరకు అంటే చాలా క్లియర్గా చెప్తున్నానండి. 95% కేసెస్ ఇలానే జరుగుతాయి. ఇవి నేను పొద్దున్న లేస్తే ఎన్నో పెళ్లి జాతకాలు చూస్తుంటాను కాబట్టి నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు కాస్త టైం సేవ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చెప్తున్నానండి. 20 సంబంధాల్లో ఏ సంబంధం వారితో ముందు మాట్లాడాలి, ఇలా కాంబినేషన్స్ ఉన్నాయనుకోండి మాట్లాడచ్చు. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. సో ఆ ఎగ్జాంపుల్లో చూడండి, అబ్బాయి జాతకంలో సూర్యకేతువులు కలిసి ఉన్నారు, అమ్మాయి జాతకంలో వచ్చే వరకు 2వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇలాంటి కాంబినేషన్స్ వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. అసలు ఈ కాంబినేషన్స్ ఏవి లేవండి మా అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో అని అంటే వచ్చే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ కాంబినేషన్స్ లేకుండానే వస్తారండి. ఉంటే ఈ రకంగా ఉంటాయి, లేదు అని అంటే ఇద్దరి దాంట్లో కూడా ఈ కాంబినేషన్స్ ఉండవు. ఇలా